Gently open your eyes. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాస్లో నిద్ర ధ్యానం గురించి, అందులో వచ్చేటువంటి మెడిటేషన్స్ ఏమున్నాయి, దాని మీద ఏమి చేయాలి అంటే, నిద్రలో వచ్చేటువంటివి కళలు వస్తాయి. ఆ కళలో మనకు ఎంతో సంపద ఉంది. అందులో 5 రకాల కళలున్నాయి. అయితే ఈ కళల గురించి మనకు అవేర్‌నెస్ కావాలంటే డే టు డే లైఫ్‌లో అవేర్‌గా జీవించాలి. వాకింగ్ మెడిటేషన్, అవేర్ వాకింగ్, ఈటింగ్ మెడిటేషన్, అవేర్ యు ఆర్ ఈటింగ్, నడక మీద ధ్యాస, నడిచేటప్పుడు నడక మీద మాత్రమే ధ్యాస పెట్టుకొని నడవడం, తినేటప్పుడు రుచిని ఆస్వాదిస్తూ మనం ఎరుకతో తినడం. నో పాస్ట్ లైఫ్, ప్రెజెంట్‌లో పాస్ట్ గతంలో తాలూకా రుచులు గుర్తు చేసుకోవడం, అలా ఇలా అనుకోవడం కాకుండా అవేర్‌గా ద టేస్ట్, అబ్జర్వ్ ద టేస్ట్. నో ఈటింగ్, నో మెమరీస్, ఆల్ దీస్ థింగ్స్. అవేర్ యు ఆర్ ఈటింగ్. వాకింగ్ అప్పుడు అలాగే బాతింగ్ అంటే స్నానం చేసేటప్పుడు అవేర్ యు ఆర్ బాతింగ్. ఏ విధంగా శ్వాస గమనింపులో మనం అవేర్‌గా ఉండి అవేర్ యు ఆర్ బ్రీతింగ్. బ్రీతింగ్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానం చేసేటప్పుడు శ్వాస గమనింపు అనేది మనల్ని వర్తమాన స్థితిలో ఉంచుతుంది. అందుకోసం బీ మైండ్‌ఫుల్‌నెస్ అంటారు ఇంగ్లీష్‌లో. దాన్ని పాళీ భాషలో సతి అంటారు. సతి అంటే అవేర్‌నెస్. అవేర్ యు ఆర్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్. ఉచ్ఛ్వాస, నిశ్వాసం ఎరుకతో గమనించడం. ఈ ఎరుక అనే అభ్యాసాన్ని నిత్య జీవితంలోకి లోపలికి మనం డే టు డే లైఫ్‌లోకి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ధ్యానం అంటే కేవలం శ్వాస గమనింపులో ఇరుక కలిగి ఉండటం, ఆలోచనలు వస్తే కట్ చేయటం, మళ్ళీ మళ్ళీ శ్వాస గమనించటం, అభ్యాసం చేసేంత అంతే. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కళ్ళు మూసుకోవటం, శ్వాస గమనించటం, ఆలోచనలు వస్తే కట్ చేయటం, 5 నిమిషాలు ధ్యానమైన, 10 నిమిషాలు ధ్యానమైన, ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు ధ్యానం చేయటం అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అవేర్‌నెస్. అవేర్ యు ఆర్ బ్రీతింగ్ అండ్ అవేర్‌నెస్ ఎందుకు 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా ఆ థాట్‌లెస్ స్టేజ్‌కి ఎలా ఎళ్ళగలుగుతాము అనే అభ్యాసం కోసం. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు ఎక్కువ లాభం సాధన చేయటంలో. అలాగే డే టు డే లైఫ్‌లో ఆ సతి, ఆ ఆనాపానసతిలో సతి. సతి అంటే మైండ్‌ఫుల్‌నెస్, అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్‌ని నువ్వు తెచ్చుకోవాలనంటే వాక్ వైల్ యు ఆర్ వాకింగ్. నడిచేటప్పుడు నడక మీద ధ్యాస. ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్. తినేటప్పుడు ఆ తిండి ఏదైతే తింటున్నామో తినడం మీద దృష్టి పెట్టడం. అక్కడ తినేటప్పుడు టీవీ చూస్తూ తినటం, లేదా మాట్లాడుతూ తినటం ఇట్స్ నాట్ దట్ ఈటింగ్. ఆ ఈటింగ్ అప్పుడు ఎంతో శ్రద్ధతో ఆహారాన్ని తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ బికమ్స్ ఎ కాన్షియస్‌నెస్, సో మచ్ థింగ్స్ ఆర్ బిహైండ్. కాబట్టి అక్కడ ప్రతి విషయాన్ని అవేర్‌నెస్ అనే అభ్యాసం చేసినప్పుడు, స్నానం చేసేటప్పుడు స్నానం మీద ఆ యొక్క ఈ నీరు శరీరం మీద పడుతుంది. మరి మనం అలాగే రబ్ చేస్తుంటాము, సోప్ రాసుకుంటూ ఉంటాము. ప్రతి విషయాన్ని మనం అవేర్‌నెస్ అభ్యాసం చేస్తూ ఉండాలి. 1,90,000 ఆలోచనలు చేసుకుంటూ ఉండం. ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా ఆలోచనలు కట్ చేస్తామో, ఆ విధంగా నడిచేటప్పుడు నడిచేటప్పుడు ఆలోచనలు ఉండకూడదు. కేవలం నడక మీదే ధ్యాస. అలాగే తిండి తినేటప్పుడు ఆ యొక్క రుచిని ఆస్వాదిస్తూ, అబ్జర్వ్ చేస్తూ, ఎవర్షను, క్రేవింగు ఉండకూడదు. తినేటప్పుడు అబ్బో! ఇదిగా ఉంది, అదిగా ఉంది అనేటువంటి కామెంట్ లేకుండా అబ్జర్వ్ చేస్తూ
టేస్ట్‌ని అబ్జర్వ్ చేస్తూ, టేస్ట్ మాత్రమే అబ్జర్వ్ చేస్తూ, నో కామెంట్, నో జడ్జిమెంట్ అక్కడ చేయకుండా ఆహారాన్ని ఇరుకుతో తీసుకోవడం. సో, దీస్ ఆర్ ఆల్ ఆర్ మైండ్‌ఫుల్‌నెస్. ఏ విధంగా అయితే శ్వాస గమనిస్తున్నామో, అదే బాణీలో ప్రతి అడుగడుగున జీవితంలో ప్రతి విషయాన్ని అవేర్‌గా గమనించడం అనేది అభ్యాసం చేసినప్పుడే యూ విల్ గెట్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ ఇట్. ఇక్కడ మనము పతంజలి మహర్షి నిద్రలో పొందేటువంటి ఆ సంపదను మీరు తీసుకోండి అని అన్నప్పుడు, ఆ నిద్రలో వచ్చే సంపద 5 రకాల కలలు. 5 టైప్స్ ఆఫ్ డ్రీమ్స్. ఈ 5 రకాల డ్రీమ్స్ గురించి మనము ఈరోజు ఎపిసోడ్‌లో మనం తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు, ఏమిటి ఆ 5 రకాల డ్రీమ్సు? అంటే మొట్టమొదటిది, మనం డే టు డే లైఫ్‌లో సగం సగం వర్క్ చేస్తాము. అవి ఏవో ఉంటాయి. జస్టు మనం ఎవరి మీద కోప్పడాలనుకుంటాము. కోప్పడము, అది సప్రెస్ చేస్తాము. మళ్ళా రాత్రి కల్లోకి అది కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో, అలా బాడీ ఇప్పుడు మనం శరీరం మీద దుమ్ము పడితే స్నానం చేస్తాం. అలాగే మైండ్ కూడా దుమ్ము పడుతుంది. అదంతా గ్యాదర్ అవుతుంది. అది ఆ డస్టు దేంట్లో క్లీనింగ్ అవుతుందంటే, రాత్రిపూట కలలో డ్రీమింగ్ అవుతుంది. అంటే అక్కడ ఆ దుమ్ము దులిపే కార్యక్రమం మొట్టమొదటిది. సో, రెండో టైప్ ఆఫ్ డ్రీమ్ ఏంటంటే, మన నీడ్స్, కొన్ని విషెస్ ఉంటాయి. వాటి పరంగా మనకు అవసరాలకు సంబంధించింది అవి కల రూపంలో మనకు తెలుస్తూ ఉంటాయి. సో, మనకు అవసరాలు, మన కోరికలు అవన్నీ. సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమ్స్. సెకండ్ ఆఫ్ డ్రీమ్స్ మనం చాలా కమ్యూనికేషన్స్ మనకొస్తూ ఉంటాయి. మనకి అవసరాలు ఏముంటాయి, మన కోరికలు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా తీర్చుకోవాలి అనే దాని మీద. సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమ్. అయితే అక్కడ చేంజింగ్ యువర్ కాన్షియస్‌నెస్. యు స్టార్ట్ చేంజ్ యువర్ బిహేవియర్. కాన్షియస్‌గా ఉంటాం. మొదటి డ్రీమ్ ఏంటి? అన్‌కాన్షియస్‌గా ఉంటుంది. మనం పగలంతా చేసినటువంటి అనేక ఎమోషన్స్, భావావేశాలు మళ్ళా రాత్రిపూట కలల్లో మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి. అది డస్ట్ క్లీనింగ్. శరీరం మీద పడితే, శరీరం మీద దుమ్ము పడితే దుమ్ము దులుపుకోవడానికి లేదా స్నానం చేస్తాము, చిరాకుగా ఉంటుంది. అలాగే మనసు కూడా చిరాకుగా ఉంటుంది. మరి రాత్రిపూట పడుకునేటప్పుడు మళ్ళా అవే డేలో జరిగిన సంఘటనలు మళ్ళీ రిపీట్ అవుతాయి. సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమ్ అనేది చాలా విషయాలు మన గురించి చెప్తూ ఉంటాయి. అవి మన మన వ్యవహారం. అలాగే మూడో టైప్ ఆఫ్ డ్రీమ్ ఏంటంటే, సూపర్ కాన్షియస్. ఆ డివైన్ కాన్షియస్‌నెస్‌తో మనం కనెక్ట్ అవుతాం. అది కొంచెం రేర్. కానీ మనం అయినప్పటికీ కనెక్షన్ ఎక్కడ కట్ అవ్వలేదు. మనం వెరీ రేర్‌గా కాంటాక్ట్ అవుతాం సూపర్ కాన్షియస్‌తో. నాలుగో రకం డ్రీమ్ ఏంటంటే, గత జన్మల్లోకి తీసుకెళ్తుంది. ఐదో రకం డ్రీమ్ ఏంటంటే, భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి మనకు తెలియజేస్తుంది. సో, ఇంత సంపద ఉంది. భవిష్యత్, వర్తమాన కాలాలు ఎవరో జోష్యుడు చెప్పేది కాదు. మీ లోపల నుంచి, స్వయం నుంచి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఏదో ఎవరో చనిపోతే నేను చనిపోతాను, ఇట్లాంటి సైకో డ్రామాస్ మనకిప్పుడు మనం మాట్లాడుకోవటం లేదు. ఆ విషయాల గురించి ఆలోచనలు కాదు. ఎందుకంటే అది మీకు యూ హావ్ టు అనలైజ్ యువర్ డ్రీమ్స్. ఆ సైకో అనాలిసిస్ గురించి కాదు. ఇక్కడ సంపద ఉంది. ఆ సంపద ఏం తెలుసుకోవాలి అనే దానికి మూల భూమిక డే అంతా మనం అవేర్‌నెస్‌లో అభ్యాసం చేస్తూ ఉండాలి. సో, ఆ అభ్యాసం చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన నిధులన్నీ మనకు అందుబాటులోకొస్తాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. 5 డ్రీమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. 5 డ్రీమ్‌లో డే అంతా మనం పడినటువంటి ఇబ్బందులన్నిటిని క్లీన్ చేసుకోవడం కోసం ఆ డస్ట్ అంతా అది బయటికి త్రో చేసేది వస్తుంది. సో, అదేంటి అటెన్షన్. ఎప్పుడైనా సరే మన కళ
ఎందుకు వచ్చింది అనేది దాని మీద అటెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 90% డ్రీమ్స్ ఆర్ సింప్లీ డస్ట్ బీయింగ్ థ్రోన్. 90% మనకి వచ్చే కళల్లో 90% ఆ డస్ట్, పగలంతా పడినటువంటి డస్ట్ బయటికి తోసేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దాని మీద పెద్ద శ్రద్ధ, డస్ట్ ఆ క్లీనింగ్ మీద డస్ట్ అది అంతా అయిపోయింది, దాని గురించి అక్కర్లేదు. మిగిలిన 10% చాలా ఇంపార్టెంట్. అండ్ బై యాజ్ యూ అవేర్నెస్ విల్ గ్రో, యూ విల్ ఏబుల్ టు సీ వాట్ ఈజ్ డస్ట్, అసలు డస్ట్ అంటే ఏంటి. సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమ్ అనేది ఏంటి, విష్ ఫుల్ఫిల్మెంట్. మనకి చాలా అవసరాలు ఉంటాయి, చాలా సహజమైన అవసరాలు ఉంటాయి. కానీ ద ప్రీస్ట్ అండ్ ద సో కాల్డ్ రిలీజియస్ టీచర్స్ హ్యావ్ పాయిజన్డ్ అవర్ మైండ్. మన అవసరాలు ఎలా ఉంటాయి అంటే సహజంగా ఉంటాయి, కానీ అది తప్పు ఇది తప్పు అని చెప్పేటువంటి మనసును పాయిజన్ చేసినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. అందువలన ఆ బేసిక్ నీడ్స్ ఏమిటి, నేను చేయొచ్చా చేయకూడదా బేసిక్ నీడ్స్ అన్నవి, అంటే బేసిక్ నీడ్స్ పరంగా కండెమ్ చేశారు, సొసైటీ పరంగా కండెమ్ చేసి ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాస్ ఎంటర్డ్ ఇఫ్ ఇన్ యూ సో యువర్ హంగర్ ఫర్ మెనీ యువర్ నీడ్స్. మీ అవసరాలు తీర్చుకోవడం కోసం ఎంతో ఆకలితో ఉంటారు. ఆ ఆకలి డిమాండ్ చేస్తుంది ఫుల్ఫిల్ చేయాలి అని. సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమింగ్ అంతా కూడా మీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అంతా కూడా కలలో వస్తుంది, రాత్రి కూడా వస్తుంది. ఎవరు మీ మీరు విషపూరితం చేసినప్పటికీ, యూ హ్యావ్ డినైడ్ యువర్ బీయింగ్ ఇన్ డ్రీమ్స్, ద మైండ్ ట్రై టు ఫుల్ఫిల్ ద సమ్ వే ఆర్ అదర్ వే. ఏదో విధంగా మీరు మీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడానికి రాత్రి కూడా కలలోకి వస్తాయి. సరే, ఒక ఉదాహరణకి ఏమిటయ్యా అంటే, ఒక యువకుడు ఓషో గారి దగ్గరికి వచ్చాడు. సెన్సిటివ్ ఇష్యూ. ఏమండి, నేను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం నా జీవితం ఆధారపడి ఉంటుంది. మా తల్లిదండ్రులు నన్ను మ్యారేజ్ చేసుకోమంటున్నారు. అయితే దీంట్లో ఐ డోంట్ సీ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్, సో ఐ హ్యావ్ కమ్ టు ఆస్క్ యూ. మా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఈ అంటే ఈ మ్యారేజ్ అన్న అర్థం పర్థం లేదుగా అని అనిపిస్తుంది. మీరు చెప్పండి. మ్యారేజ్ అనేది నేను చేసుకోవాలా వద్దా, పెళ్లి చేసుకోవాలా వద్దా అని అన్నాడు, అని ప్రశ్న అడిగాడు. అప్పుడు ఉషా గారి సమాధానం ఏంటంటే, దాహం వేసింది, దాహం వేస్తే నీళ్లు తాగాలని ఎవరైనా చెప్పాలా? ఏమండి, నీ నీళ్లు తాగాలా వద్దా అని ఎవరైనా అడుగుతావా? అలా నీళ్ళు దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలి, అంతేగాని నీళ్ళు తాగాలా వద్దా అని ఎవరైనా అడుగుతామా? అడగం. దట్ క్వశ్చన్ ఆఫ్ మీనింగ్ డస్ నాట్ అరైజ్. నీలో దాహం పుట్టింది, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ వెదర్ యు ఆర్ థిర్స్టీ ఆర్ నాట్. ఇక్కడ నేను దాహంగా ఉన్నానా లేదా, అది మీనింగ్ఫుల్ అంతవరకు. దేర్ ఈస్ నో మీనింగ్ ఇన్ వాటర్ ఆర్ నో మీనింగ్ ఇన్ డ్రింకింగ్, బట్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. అది మీనింగ్ ఉందా, అర్థం పర్థం ఉందా, నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం. దాహం వేస్తుంది, దాహం వేస్తే ఏం చేయాలి? నీరు తాగాలి, అంతే. దాహం ఉందా లేదా అది నీకు తెలియాలి. అండ్ ఐ నో that even if you drink again and again, you will become thirsty. అలా కాదు, ఇంకో రకం. నీళ్ళు తాగుతున్నా ఇంకా దాహం ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అంటే మైండ్ ఏం చేస్తుంది? వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇట్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? డ్రింకింగ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ తాగడానికి ఇష్యూ ఏంటి? అగైన్ అండ్ అగైన్ thirsty. There is to be no meaning in it. దాంట్లో ఏమీ లేదు. So conscious mind has been trying to dominate your whole being because of meaning belongs to conscious mind.
కాన్షియస్ మైండ్ నీకు నీడ్స్ అనేవి ఏంటంటే అన్‌కాన్షియస్. దప్పిక అనేది సహజము. ఆకలి అనేది సహజము. ఈ దప్పిక అంటే దాహం, ఆకలి అనేవి బాడీ నీడ్స్. ఆ బాడీ నీడ్స్ అన్‌కాన్షియస్‌కి బాగా తెలుసు. ఆకలి అంటే ఏంటో తెలుసు. దాహం అంటే ఏంటో దానికి తెలుసు. బాడీ నీడ్స్ అవన్నీ. దానికి మీనింగ్ ఏముంటుంది? ఇట్ నీడ్స్ అంతే. అది అది లేకపోతే మనుగడ లేదు కదా దానికి. అది అక్కడున్న పాయింట్. ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ సూసైడ్, ఇట్ హాస్ నో మీనింగ్. లైఫ్ హాస్ నో మీనింగ్. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రశ్న, ఆ! జీవితం అంటే అర్థం పర్థం లేదు కదా! కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అడిగినట్టుంటుంది. సూర్యోదయం అయితుంది. చెట్టు చెట్టు ఉంటుంది. చెట్టు ఉంది. దానికి మీనింగ్ ఏంటి? ఉండడం కోసమే ఉందది. సూర్యోదయం ఎందుకవుతుంది? ఉదయాన ఉదయం లేవంగానే సూర్యోదయం ఎందుకవుతుంది? రాత్రి పూట చంద్రుడు ఎందుకొస్తాడు? సో, వాట్ ఈస్ ద మీనింగ్ వెన్ ఎ ట్రీ కమ్స్ టు బ్లూమ్? వసంతంలో పూలు ఎందుకు పూస్తాయి? వాట్ ఈస్ ద మీనింగ్? ఆ పక్షులు ఎందుకు ఉదయాన్నే లేవంగానే చక్కగా కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి, పాటలు పాడుతూ ఉంటాయి? ఆ నది ఎందుకు ప్రవహిస్తూ ఉంటుంది? ఆ అలలు ఎందుకు అలా సముద్రంలో అలా ఎగిసి పడుతూ ఉంటాయి? ఏంటి ఇవన్నీ? అలాగే ఆ అలలు వచ్చి కొట్టుకొని అక్కడ రాళ్ళు ఉంటే, ఆ రాళ్ళ మీద మళ్ళీ మళ్ళీ పడుతుంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్? మీనింగ్ ఈస్ నాట్ ద వోల్. మీనింగ్ అలా ప్రతిదానికి మీనింగ్ ఎతకడానికి ఏమీ లేదు. హోల్ ఎగ్జిస్టెన్స్ సో బ్యూటిఫుల్లీ వితౌట్ మీనింగ్. ఏ అర్థం పర్థాలేమైనా అడుగుతుందా? ఎందుకు ఈ విధంగా నేను మాటి మాటికి ఎందుకు ఈ పని చేయాలని అడుగుతుందా? దేర్ వాస్ ఎనీ మీనింగ్. సో, అక్కడ మీనింగ్ ఏమి లేదు. హాయిగా ప్రశాంతంగా ఈ ప్రకృతి అంతా నీడ్స్, నీడ్స్ ప్రకారం నడుస్తూ ఉంటుంది అని చెప్తారనమాట. కాబట్టి రెండవ డ్రీమింగ్ అంతా కూడా మన కమ్యూనికేషన్, వాట్ ఎవర్ నీడ్, ఆ నీడ్స్ ఫుల్‌ఫిల్ కావడం కోసం మనకి కలలొస్తూ ఉంటాయి. సో, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బి బ్లిస్‌ఫుల్, ఫుల్‌ఫిల్ ఫుల్‌ఫిల్ ద నీడ్స్ అండ్ డోంట్ బాదర్ అబౌట్ డిజైర్స్. మీ అవసరాలను తీర్చుకోండి. కోరికల మాట పక్కన పెట్టేయండి. ముందు మీ అవసరాలేంటి? మీరు నిజంగా ఆనందంగా ఉండాలంటే మీ అవసరాలేంటో ఎప్పటి అవసరాలు అప్పుడు. దాహమేసిందా? నీరు తాగు. ఆకలేసిందా? భోజనం చెయ్యి. అంతే. లేదు నాకు అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలంటే ఇట్ ఈస్ మిజరబుల్. అప్పుడు తిండి పట్టించుకోవు. నీరు నీరు సమయానికి తాగవు. కానీ ఆహ్, అటు వెంట, ఇటు వెంట పరిగెడుతుంటావు. ఏం జరుగుతుందో నీకు తెలుసు. దట్స్ హౌ యూ బికమ్ మిజరబుల్. సో, సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమ్ రివీల్ చేస్తుంది. విత్ ద సెకండ్ టైప్ ఆఫ్ స్టార్ట్ చేంజింగ్ యువర్ కాన్షియస్‌నెస్. మీ కాన్షియస్ మైండ్ వైపు పరిగెట్టకుండా మీ అన్‌కాన్షియస్ లోపల ఉన్న వైపుకి పరిగెడుతుంది. అన్‌కాన్షియస్ లోపల అంటే 1/10 కాన్షియస్ మైండ్, 9/10 సబ్‌కాన్షియస్ మైండ్ అదర్‌వైజ్ మన ఓషో గారు చెప్పినట్టు అన్‌కాన్షియస్ మైండ్. ఇక్కడ అన్‌కాన్షియస్ ఈజ్ రైట్ ఆల్‌వేస్. ఈ అన్‌కాన్షియస్‌లో, ఆ సబ్‌కాన్షియస్‌లో మనకు ఎంతో సంపద ఉంది. ఎన్నో జన్మలు, ఎన్ని జన్మలెత్తామో ఆ అన్ని జన్మల భాండాగారం అంతా దాంట్లో ఉంది. కాన్షియస్ బిలాంగింగ్స్ టు దిస్ లైఫ్. ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఈ కాన్షియస్ మైండ్ ఈ వర్తమాన జీవితం మీద దృష్టి పెడుతుంది అంతవరకే. కానీ ఆ సబ్‌కాన్షియస్ ఆర్ అన్‌కాన్షియస్ సో కాల్డ్, అందులో ట్రెజర్ ఉంది. మన అన్ని జన్మల యొక్క సారమంతా దానిలో ఉంది. ఆ అనుభవం సారమంతా దానిలో ఉంది. సో, సపోజ్
ఖనిజ సామ్రాజ్యంలో ఉన్నావు అంటే ఆ ఖనిజ సామ్రాజ్యం యొక్క అనుభవం ఉంది. నువ్వు చెట్టులాగా ఉన్నావు, ఆ చెట్టు యొక్క అనుభవం ఉంది. నువ్వు జంతువుగా మారావు, యానిమల్ కింగ్డమ్‌లోకి వచ్చావు, ఆ అనుభవం ఉంది. మొత్తం హోల్ పాస్ట్ గతమంతా దాంట్లోనే ఉంది. ఆ అన్‌కాన్షియస్ ఈస్ ట్రెమెండస్‌లీ వైస్. ఆ అన్‌కాన్షియస్ చాలా తెలివైంది. కాన్షియస్ ఈస్ ట్రెమెండస్‌లీ ఫూలిష్. మనం ఆ భౌతికమే నోన్ ఈజ్ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఓషన్ అని మనకు తెలిసిన ఆ 1/10 పట్టుకొని ఏలాడుతూ ఉంటాం. సో, బికాస్ కాన్షియస్ ఈజ్ జస్ట్ ఆఫ్ దిస్ లైఫ్. ఎందుకని ఆ 1/10 జీవితము అంతా కూడా ఈ జీవితం గురించి ఉంది. వెరీ స్మాల్, విత్ నో ఎక్స్‌పీరియన్స్, వెరీ చైల్డిష్. అన్‌కాన్షియస్ ఈజ్ ఎటర్నల్ విజ్డమ్. ఆ ఎటర్నల్‌గా అపారమైనటువంటి విజ్డమ్ ఉంది దాంట్లో. అది వినండి. అది వినండి. సో, దట్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమ్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ డ్రీమ్ ఏంటంటే, ఇది కమ్యూనికేట్ చేస్తుంది. సూపర్ కాన్షియస్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమ్ ఏమొచ్చింది? ఆ లోపల ఉన్న అన్‌కాన్షియస్‌తో అన్‌కాన్షియస్‌తో కమ్యూనికేట్ అయ్యింది. అన్‌కాన్షియస్ ఆర్ సబ్‌కాన్షియస్‌తో కనెక్ట్ అయింది. థర్డ్ టైప్ ఆఫ్ డ్రీమ్ ఏమైంది? చాలా అరుదైనది. ఎందుకంటే, ముందు మనం కాన్షియస్‌గానే ఉన్నాము. అన్‌కాన్షియస్ గురించి కూడా మనకి తెలీదు. 9/10 తెలీదు. మరి సూపర్ కాన్షియస్ గురించి తెలియాలంటే, అది చాలా అరుదుగా జరిగే సంఘటన. కానీ అది కాన్షియస్ ఉంది మనతోనే ఉంది ఆ సూపర్ కాన్షియస్‌నెస్. దాన్ని డివైన్ కాన్షియస్ అని అంటాం. మేబీ ఇట్ మే బికమ్ ఏ క్లౌడ్ అండ్ మూవ్ ఇంటూ ద స్కై ఎవాపరేటెడ్. అది ఒక మేఘంలాగా, ఒక పొగలాగా ఆకాశంలో కలిసిపోయినట్టుగా, వెరీ ఫార్ దూరంగా అనిపించినట్టుగా. బట్ ఇట్ ఈస్ యాంకర్డ్ స్టిల్ ఇన్ యూ. అది నీతోనే కనెక్ట్ అయ్యి ఉంది. నువ్వెంత దూరం అనుకున్నా, ఆ దేవుడు నీకు అంద అంద అందరి అందలేడు నీకు కా అని మనకు అబద్ధాలు చెప్పినా, అది నీతో కనెక్ట్ అయ్యి ఉంది. ఆ కమ్యూనికేషన్ ఫ్రమ్ సూపర్ కాన్షియస్ ఈజ్ వెరీ రేర్. చాలా అరుదుగా ఉంటుంది. వెరీ, వెరీ, వెరీ అలర్ట్‌గా ఉంటే ఆ యొక్క ధ్యానంలో లేదా నిద్రలో మనం నిద్రలో వెరీ, వెరీ అలర్ట్‌గా ఉంటే దెన్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ ఇట్. ఆ డివినిటీతో, ఆ దివ్యత్వంతో, ఆ సూపర్ కాన్షియస్‌తో మనం ఫీల్ అవ్వటం మొదలెడతాము. ఇట్ లాస్ట్ ఇన్ డస్ట్. ఎందుకంటే ఇట్ విల్ బి లాస్ట్ ఇన్ ద డస్ట్ దట్ ద మైండ్ థ్రోస్ ఆఫ్ ఇన్ డ్రీమ్స్. అండ్ విత్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ దట్ మైండ్ గోస్ ద డ్రీమ్స్ అబౌట్ థింగ్స్ ఇన్‌కంప్లీట్. ఇది ఫస్ట్ స్టేజ్‌లోనే మనకి ఎంతో డస్ట్ పడి ఉంది. ఆ డస్ట్ క్లీన్ చేయడంలోనే సరిపోతుంది. చాలా కోరికలు మనకుంటాయి. వాటన్నిటిని సప్రెస్ చేసుంటాం. ఇన్‌కంప్లీట్ చేసుంటాం. వాటి మీద 90% ఇదే ఎక్కువ లాస్ట్ ఉంటుంది. అదే ప్రాబ్లమ్ మనకు. బట్ వెన్ యూ బికమ్ అవేర్‌గా ఉంటే డైమండ్స్ షైన్ అవుతాయి. ఆ వజ్రాలు మెరుస్తూ ఉంటాయి. అంటే మిగిలిన రాళ్ళ కన్నా డైమండ్స్ మనకు స్పష్టంగా మనకు తెలుస్తాయి. ఈ యొక్క సూపర్ కాన్షియస్‌తో మనం కనెక్ట్ అవ్వటం వల్ల. When you can feel and find dreams which come from the super consciousness. సూపర్ కాన్షియస్‌లో వచ్చినప్పుడు మీకు ఎలాంటి వాచ్ చేయండి, మెడిటేట్ చేయండి, ధ్యానం చేయండి. బికాజ్ దట్ విల్ బికమ్ యువర్ గైడెన్స్. సూపర్ కాన్షియస్ నుంచి వచ్చేది మీ గైడెన్సు. మీరు ఎటువైపుకి వెళ్ళాలి. దట్ విల్ లీడ్ టు యూ మాస్టర్. మీ మీద మీకు ఆధిపత్యం సంపాదించడానికి కావాల్సినటువంటి వనరులంతా సూపర్ కాన్షియస్ నుంచి వస్తాయి. దట్ విల్ లీడ్ టు యూ వే ఆఫ్ లైఫ్ దట్ కెన్ సూట్ యూ. నీకేది అవసరమో, నీ జీవితం ఏది అవసరమో దాని వైపుకి నీకు దారి తీస్తుంది. నీకేది సూటబుల్లో. దట్ విల్ లీడ్ యూ టు ద రైట్ డిసిప్లిన్. సరైన క్రమశిక్షణలో జీవించడం ఎలాగో అది నేర్పిస్తుంది.
దట్ డ్రీమ్ విల్ బికమ్ ఎ డీప్ గైడ్ ఇన్‌సైడ్. ఎంతో లోతైన అవగాహన నీకిస్తుంది. విత్ ద కాన్షియస్‌నెస్ యూ కెన్ ఫైండ్ మాస్టర్. With the consciousness you can find a master. But master will be nothing more than a teacher. కాన్షియస్‌గా నువ్వు పొందేది ఒక గురువుని పట్టుకుంటావు. ఆయన టీచ్ చేస్తాడు. విత్ అన్‌కాన్షియస్‌నెస్ అండ్ సబ్‌కాన్షియస్ లోపలికెళ్ళినప్పుడు యూ కెన్ ఫైండ్ ఎ మాస్టర్. బట్ ద మాస్టర్ విల్ నాట్ బి మోర్ దెన్ ఎ లవర్. యూ ఫాల్ లవ్ ఇన్ విత్ ఎ సర్టెన్ పర్సనాలిటీ, సర్టెన్ టైప్. బట్ సూపర్ కాన్షియస్‌తోకి వెళ్తే లీడ్స్ టు ఎ రైట్ మాస్టర్, సరైన గురువు. హి ఈస్ నాట్ ఎ టీచర్. ఈ ఈ and you are not infatuated with the what he says. You are not infatuated with what he is. Rather, on the contrary, you are guided by your super consciousness. అక్కడ ఏ మాయ లేదు, ఏ ప్రలోభం లేదు. నిన్ను సరైన దిశ వైపుకి నడిపించే ఆ సూపర్ కాన్షియస్ గురువు నీకు దొరుకుతాడు. అప్పుడు రైట్ పాసిబిలిటీ ఫర్ యూ టు గ్రో విత్. That this man can become your soil. Then this man can become your soil. నాలుగవ డ్రీమ్ ఏంటంటే మన గత జన్మలన్నీ తెలుస్తాయి. గత జన్మలన్నీ మనకు తెలుస్తాయి. సో, ఆ పాస్ట్ లైఫ్‌లో మనకు అనేకమైనటువంటి అద్భుతమైన రహస్యాలన్నీ, రికార్డ్స్ అన్నీ, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. You died, suppose, because of accumulated too much past life. You died in a richest man in the country, and deep down a beggar. ఇప్పుడు నువ్వు you died the richest man, you died the richest man in the country, and deep down a beggar. And again you are doing the same in this life. Suddenly the gestalt will change. You can remember what you did and how it all came to nothing. ఎంతో రిచెస్ట్ మ్యాన్‌గా ఉన్నావు. చివరికి శూన్య అయ్యావు. అన్నీ నువ్వు గుర్తు చేసుకుంటే మెనీ లైఫ్స్ అన్నీ అగైన్ అండ్ అగైన్ మళ్ళా డబ్బు కోసం పరిగెడతావు, డబ్బు సంపాదిస్తావు. మళ్ళా పోయేటప్పుడు నీ వెంటే రాదు. ఈ విధంగా అనేక జన్మల నుంచి కథ నడుస్తుంది. ఈ పాస్ట్ లైఫ్ అంతా తెలుస్తుంది. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మళ్ళా ఆ గ్రామ్‌ఫోన్ రికార్డ్, అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్ లాగా అక్కడ అదే మళ్ళీ అదే ప్లే జరుగుతూనే ఉంది. You are running after money, and you are dying, and మళ్ళీ అగైన్ you are uh, taking birth. మళ్ళీ పుట్టావు. అగైన్ అండ్ అగైన్ యూ అక్యుములేటెడ్ వెల్త్. అగైన్ అండ్ అగైన్ యూ ట్రైడ్ టు బి పొలిటికల్‌గా పవర్‌ఫుల్‌గా ఉన్నావు అనుకున్నావు. నేను మహా గొప్ప పండితుడినవ్వాలి అనుకున్నావు. అగైన్ అండ్ అగైన్ ప్రేమలో పడుతున్నావు. అగైన్ అండ్ అగైన్ మళ్ళా కష్టాలు పడుతున్నావు. ఆ ప్రేమ వల్ల నేను కష్టాలు పడ్డాననుకుంటావు. మళ్ళీ అవే పని చేస్తూనే ఉన్నావు. అగైన్ రిమైనింగ్ పాస్ట్ లైఫ్ అంతా తెలిసిపోతుంది. అరే! చేసిన పని చేస్తున్నానే అన్నటువంటి వ్యవహారం ఇంకో డ్రీమ్ చెప్తుంది. అగైన్ అండ్ అగైన్. సో, ఇదే మాదిరి మళ్ళా ఇంకొంచెం మనం ఈ యొక్క అక్కడ మనకేం జరుగుతుంది? ఇదేమిటి? నేను సన్యాసము అంటే ఈ ప్రపంచం నుంచి విడిపోవటం కాదు సన్యాసం అంటే. ఈ లైఫ్ అంటే జనన మరణ చక్రాల నుంచి నేను బయటికి పడిపోవాలి అనంటే ఇది ఇన్నర్ వీల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఇన్నర్ వీల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. పుట్టడము, చావటం అనేది ఇన్నర్ వీల్ లోపల జరుగుతున్న కథ. ఏమీ లేదు. ఐ యామ్ ప్యూర్ కాన్షియస్‌నెస్. నా జన్మ, నా మృత్యువు అనేటువంటి స్థితికి తీసుకెళ్ళేది. ఆ వైపుకి రావడం కోసమే యాక్చువల్లీ సన్యాస మీనింగ్. అఫ్‌కోర్స్ దట్ ఈస్ ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ ఎలా ఉన్నాయనేది మనకంత తెలుసు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోతాం. అది చాలా రేర్. వెరీ రేర్. కొన్ని సార్లు జరుగుతుంది. మనం ఎంతో ఓపెన్‌గా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటే.
ఎందుకంటే గతం అంటే మనకు తెలుసు. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, అదే పని మళ్ళీ మళ్ళీ చేయడం. ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అని అవేర్‌గా ఉన్నప్పుడు ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఫ్యూచర్ పాసిబిలిటీ ఏంటి? అన్న రహస్యం మనకు అర్థమవుతుంది. సో, 5 డ్రీమ్స్ గురించి మనం విశేషంగా తెలుసుకున్నాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, థాంక్ యూ.